అందరికీ నమస్కారం అండి. మన వీడియోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియో చాలా స్పెషల్ అండి. ఎందుకంటే మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. మేషరాశి వారు, అవును మీ గురించే. మీకు ఒక విషయం తెలుసా? రాబోయే 48 రోజుల్లో మీ ఇంటికి ప్రతిరోజు ఇద్దరు దేవతలు రాబోతున్నారు. అసలు ఆ ఇద్దరు దేవతలు సామాన్యులైతే కాదు. వీరి యొక్క అనుగ్రహం ఉంటే ఒక సామాన్యుడు కూడా కోటీశ్వరుడు అయిపోవచ్చు. అదే మీరు కనుక ఆగ్రహిస్తే ఎంతటి వారైనా ఇబ్బందుల్లో పడతారు. మరి ఈ దేవతలు మీ ఇంటికొచ్చి మిమ్మల్ని ధనవంతుల్ని చేయాలనుకుంటున్నారా, లేక మీ జీవితంలో ఏదైనా మార్పు తీసుకురాబోతున్నారా అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అందుకే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేషరాశి వారి జీవితంలో ఈ ఇద్దరు దేవతలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. నిజం చెప్పాలంటే వీరి అండదండలు మీకు లేకపోయి ఉంటే ఈ పాటికే మీ జీవితం ఎన్నో కష్టాల్లో కూరుకుపోయేది. గడిచిన కాలంలో మిమ్మల్ని ప్రతి ప్రమాదం నుండి, ప్రతి సమస్య నుండి కాపాడింది వీరే. ఇప్పుడు కూడా మీకున్న బాధలన్నీ తొలగించి మిమ్మల్ని సుఖ సంతోషాలతో నింపడానికి ఈ ఇద్దరు దేవతలు సిద్ధంగా ఉన్నారు. మేషరాశి వారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ చుట్టుపక్కల మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు చాలామంది ఉన్నారు. మీరు సక్సెస్ అవుతుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకే మీ మీద రకరకాల ప్రయోగాలు చేయడానికి, మీ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఏ మేషరాశి వ్యక్తినైతే ఈ ఇద్దరు దేవతల ఆశీస్సులు ఉంటాయో వారిని ఎవరూ కూడా ఏమి చేయలేరు. మీ తల వెంట్రుకల కూడా ఎవరు టచ్ చేయలేరు. వచ్చే 48 రోజులు, ముఖ్యంగా పరాభావనామ సంవత్సరము ఉగాది నుండి మేషరాశి వారికి చాలా అదృష్టమైన రోజులు కాబోతున్నాయి. ఈ దేవతల కృపతో మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది. అయితే ఈ 48 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ వెనకాలే ఉంటూ మీ గోతులు తీసే శత్రువులు మీ చుట్టూ చాలామంది ఉన్నారు. మీరు చేసే పనులను పాడు చేయడానికి వాళ్ళు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. మరి ఆ శత్రువు ఎవరు, వాడి పేరేమిటి, మీ శత్రువు ఎవరు, వాడెక్కడ ఉంటాడు, అసలు ఎందుకు మీ మీద అంత కక్ష పెంచుకున్నాడు అనేటటువంటి విషయాల గురించి మీకు తెలియకపోతే అస్సలు కంగారు పడకండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం మేషరాశి వారి శత్రువుల గురించి, వారి జాతకం గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం. అందుకే చెప్తున్నాను, ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేషరాశి వారు ముఖ్యంగా ఒక విషయం గమనించండి. మీ శత్రువు మిమ్మల్ని గమనిస్తున్నాడు, మిమ్మల్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాడని, కానీ మీరు చాలా అదృష్టవంతులు. ఆ ఇద్దరు దేవతలు మీ మీద కరుణ చూపబట్టే మీరు ఈరోజు ఇలా ఉన్నారు. ఆ దేవతలు ప్రతిరోజు మిమ్మల్ని కాపాడడానికి మీ ఇంటికి వస్తున్నారు. అవును, మీరు వింటున్నది నిజం. మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, మీరు ఏ కష్టంలో ఉన్నా ఆ ఇద్దరు దేవతలు పరుగు పరుగున వచ్చి మిమ్మల్ని రక్షిస్తున్నారు. ఒకవేళ ఆ దేవతల అండ మీకు లేకపోయి ఉంటే, వారి రక్షణ కవచం మీ చుట్టూ లేకపోయి ఉంటే ఈ పాటికే మీ జీవితం ముగిసిపోయేది. మీ శత్రువు పన్నిన ప్రమాదకరమైన మంత్రతంత్రాల వల్ల మీరు ఈ ప్రపంచంలోనే ఉండేవారు కాదు. శత్రువు మీ వెంట ఉంది, మిమ్మల్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాడని, కానీ కుదరడం లేదు. దానికి కారణము మీ మీద ఉన్న ఆ దేవతల ఆశీర్వాదము. అసలు ఆ ఇద్దరు దేవతలు ఎవరు? గత 4 ఏళ్లుగా వారు మిమ్మల్ని ఎందుకు కాపాడుతూ వస్తున్నారు? ఎప్పుడు మీ వెంటే ఉండి మీకు రక్షణగా ఎందుకుంటున్నారు? ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలాంటి విషయాలు ప్రతిరోజు మనకు తెలియవు. అందుకే వీడియోని అస్సలు కూడా స్కిప్ చేయకుండా మిస్ అయితే చాలా నష్టపోతారు. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే కింద ఉన్న కామెంట్ బాక్స్లో ఓం నాగదేవత ఎప్పుడు నీ చల్లని చూపు మా మీద ఉంచు, ప్రతి ఆపద నుండి మమ్మల్ని కాపాడు, నీకు జీవితాంతం రుణపడి ఉంటామని భక్తితో కామెంట్ చేయండి. ఇక ఇప్పుడు అసలు సమయం వచ్చింది. గత 4 ఏళ్లుగా మీ ప్రాణానికి కాపాడుతూ వచ్చే 48 రోజుల్లో మీ ఇంట్లో పెను మార్పులు తీసుకురాబోతున్న ఆ ఇద్దరు దేవతలు ఎవరో ఇప్పుడు వివరంగా చూద్దాం. మేషరాశి వారు వచ్చే 48 రోజుల్లో ఆ దేవతలు మీకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారో తెలుసా? మీరు ఊహించని రేంజ్లో భారీ సంతోషాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి వారు ప్లాన్ చేస్తున్నారు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. ఈ దేవతల అనుగ్రహంతో మీకు ఒక పెద్ద శుభవార్త అందుతుంది. ఆ వార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. చెప్పాలంటే దాదాపు
25 కోట్ల ఆస్తి మీ చేతికి అందే అవకాశం ఉంది. ఇక మీ ఆనందానికి అవధులు ఉండవు. సంతోషంతో గంతులు వేస్తారు. మీరు ఎన్నో ఏళ్ల నుండి దేనికోసమైతే కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారో ఆ కళ ఈ 48 రోజుల్లో నెరవేరబోతుంది. మీకు అద్భుతమైన విజయాలు, అఖండమైన సక్సెస్ లభించబోతుంది. కానీ ఇక్కడే ఒక బాధాకరమైన విషయం ఉంది. ఈ దేవతలు ఎప్పుడు మీ వెంటే ఉంటూ మీ శత్రువుల నుండి మిమ్మల్ని కాపాడుతూ మీకు ఇంతటి విజయాన్ని అందిస్తూ మీకు మాత్రం వారి గురించి కనీసం తెలియదు. వారెప్పుడు మీ చుట్టుపక్కలే ఉంటారు, కానీ మీరు వారిని గుర్తించడం లేదు. అంతేకాదు, మీకు తెలియకుండానే మీరు కొన్ని తప్పులు చేస్తున్నారు. తప్పులు ఈ దేవతలకు అస్సలు నచ్చడం లేదు. మేషరాశి వారు సమయం మించిపోకముందే మీరు జాగ్రత్త పడాలి. మీరు చేస్తున్న తప్పులను సరిదిద్దుకోకపోతే ఆ దేవతలు మీ మీద కోపగించే అవకాశం ఉంది. ఒకసారి ఆ శత్రువులు గనక మీ మీద ఆగ్రహిస్తే మీ జీవితం పూర్తిగా తలకిందులైపోతుంది. అందుకే వెంటనే మారండి, లేదంటే ఆ దేవతలు మీ ఇంటి నుండి వెళ్ళిపోయే వేరే వారి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అదే జరిగితే మీ శత్రువు పండగ చేసుకుంటాడు. వాడు సంతోషంతో చిందులు వేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ దేవతలు మీ ఇంటి నుండి కోపంతో వెళ్ళిపోతారో అప్పుడు మీ శత్రువు మళ్ళీ మీ మీద తన ప్రతాపం చూపిస్తాడు. అందుకే ఇప్పుడైనా అలర్ట్ అవ్వండి. అసలు ఆ ఇద్దరు దేవతలు మరెవరో కాదు, సాక్షాత్తు నాగదేవతలే. ఆ నాగదేవతలే మిమ్మల్ని అడుగడుగునా కాపాడుతున్నారు. వారు ఎప్పుడూ మీకు తోడుగా ఉండాలంటే మీరు చేసే ఈ 2 తప్పులను వెంటనే ఆపేయాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే ఆ నాగదేవతలు మీ మీద కోపగించుకోకుండా ఉండాలంటే మీరు చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మొదటిది, మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే పొరపాటున కూడా దాన్ని చంపకండి. వీలైతే అక్కడి నుండి దాన్ని పంపించేయండి లేదా దూరంగా వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు పామును చంపితే ఆ నాగదేవతలకు మీ మీద విపరీతమైన కోపం వస్తుంది. రెండవది, ఆ నాగదేవతలు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు కదా, కానీ మీరు మాత్రం ఎప్పుడూ వారికి కనీసం పాలు కూడా సమర్పించడం లేదు. ఈ తప్పు మళ్ళీ చేయకండి. ప్రతి నెల పౌర్ణమి రోజున నాగదేవత గుడికి వెళ్ళి భక్తితో పాలు సమర్పించండి. అప్పుడే వారి చల్లని చూపు మీ మీద ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే, ఇప్పుడు ముల్లోకాలు ఆశ్చర్యపోయే ఒక చారిత్రాత్మక మార్పు మీ జీవితంలో జరగబోతుంది. దాదాపు 600 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన వక్రమణాన్ని వదిలిపెట్టాడు. ఇప్పటికే మీ జీవితంలో ఎన్నో కష్టాలున్నాయి. ఇప్పుడు శని ప్రభావం వల్ల మీ జీవితంలో 5 పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఇవి చూసి మీరు షాక్ అవుతారు. ప్రతిరోజు మీకు ఒక యుద్ధంలా అనిపిస్తుంది కదా. కొత్త సమస్యలు ఎదురవుతుంటే దేవుడు కూడా నా మొర వినడం లేదు, నన్ను పరీక్షించడానికే ఇదంతా చేస్తున్నాడా అని మీకు అనిపించి ఉండవచ్చు. ఏళ్ల తరబడి కష్టపడుతున్నా సమస్యలు తీరడం లేదు. పైగా మీకు బాగా కావాల్సిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు. మీరు ఎవరైనైతే ప్రాణంలా ప్రేమించారో వాళ్ళే మీ మనసు విరిచేశారు. మీరు నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడిచారు. కానీ ఇక మీ నిరీక్షణ తెరపడే సమయం వచ్చింది. ఒక అదిరిపోయే శుభవార్త ఏమిటంటే, మీ కష్టాలన్నీ ఇక ముగిసిపోయినట్లే. మీ దుఃఖానికి, ఇబ్బందులకు శాశ్వతంగా గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. ఈ 5 మార్పులు మీ జీవితాన్ని మీరు ఊహించని రేంజ్కి తీసుకెళ్తాయి. మీరు దేనికైతే అర్హులు, దేనికోసం ఏళ్ల తరబడి రక్తం చెమటలా మార్చి కష్టపడ్డారో అవన్నీ ఇప్పుడు మీ సొంతం కాబోతున్నాయి. ఇంతకాలం మీ చుట్టుపక్కల వాళ్ళు ఎదుగుతుంటే చూసి మీరు బాధపడ్డారు. మీ కష్టాలను చూసి వాళ్ళు నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు మీ సంతోషాన్ని చూసి వాళ్ళు అసూయపడే రోజులు వచ్చాయి. అయితే మేషరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మీకు తోడు లేరో, ఇప్పుడు మీరు బాగుపడినప్పుడు వాళ్ళని మీ దరి చేరనివ్వకండి. మీ కష్టాల్లో మీ వెన్నంటే నిలబడి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి. ఏవైనా తప్పుడు పనులు చేస్తారేమో, పొరపాటున కూడా అలా చేయకండి. మీరు తప్పు చేస్తే దాని ఫలితం అనుభవించక తప్పదు. కాబట్టి మంచి మార్గంలో నడవండి. గుర్తుంచుకోండి, రక్తం పంచుకు పుట్టిన వారే అందరూ మనవాళ్ళు అనుకోకండి. ప్రేమ, నమ్మకం, గౌరవము ఎక్కడైతే ఉంటాయో అవే నిజమైన బంధాలు. మీ కష్టాల్లో మీ చెయ్యి పట్టుకున్న వారే మీ నిజమైన బంధువులు. ఎవరైనా ఇబ్బందులో ఉన్నప్పుడు
వారికి తోడుగా ఉండండి. రాబోయే కాలం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో వింటే మీ గుండె కూడా ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. సాక్షాత్తు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆదేశం వచ్చేసింది. వారి ఆశీస్సులు ఇప్పుడు మీ మీద కురుస్తున్నాయి. మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు లెక్క తేల్చడానికి శనిదేవుడు సిద్ధమయ్యాడు. మీ కష్టాలకు కారణమైన వారికి శనిదేవుడే బుద్ధి చెప్తాడు. అయితే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. అందుకే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. నేను ముందే చెప్పినట్లుగా ఒకవైపు మీ పాపలా లెక్క పడింది అంటే మీరు గతంలో చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఏదైనా సంక్షోభం రావచ్చు, కాబట్టి అలర్ట్గా ఉండండి. మరోవైపు అద్భుతమైన సంతోషం కూడా మీ తలుపు తట్టబోతుంది. ఎంతటి సంతోషం అంటే మీరు స్వయంగా మిఠాయి డబ్బాలు పంచుతారు. ఈ విషయాలని వివరంగా మాట్లాడుకుందాం. మేషరాశి వారు చాలాసార్లు ఎమోషనల్గా అయిపోయి కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఒకసారి మీ గతాన్ని తిరిగి చూసుకోండి. అవసరం లేని వాటికి ఎంత డబ్బు ఖర్చు చేశారు, అనవసరంగా ఎంత నష్టపోయారు. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు కదా. ఇన్ని జరిగినా మీరు ఇంకా మారడం లేదనిపిస్తోంది. ఇప్పటికీ అదే ఎమోషనల్ ఫీలింగ్స్తో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో బాధపడకూడదు అంటే ఈ రోజు నుండే ప్రశాంతంగా ఆలోచించి పనిచేయండి. భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు తప్పే అవుతాయి, కాబట్టి ప్రశాంతంగా తెలివిగా ఉండండి. ముఖ్యంగా మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎంత దగ్గరి వాళ్ళైనా సరే ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుందన్న గ్యారంటీ లేదు. దీనివల్ల మీరు పెద్ద ఆర్థిక నష్టంలో పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా మీ సొంత శక్తి మీద ఆధారపడి చేయండి. ఎవరి మీద భారం వేయకండి, ఎందుకంటే మీకు రాబోయే అవకాశాలు చాలా విలువైనవి. మీరు ఇతరులను నమ్ముకుంటే ఆ గోల్డెన్ ఛాన్స్ మీ చేజారిపోవచ్చు. ఇప్పుడు గ్రహాల గమనం, ముఖ్యంగా శని మరియు రాహు మీకు అనుకూలంగా ఉన్నారు. అందుకే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూస్తూ కూర్చోకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, కష్టపడండి. మీ జీవితాన్ని స్వర్గం కంటే అందంగా మార్చుకోండి. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగానే నడవాల్సి ఉంటుంది. మీరు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే దారి అదే కనిపిస్తుంది. అంతేకాని భయపడి కూర్చుంటే అక్కడే ఉండిపోతారు. అందుకే లేవండి, కష్టపడండి, మీకంటూ ఒక కొత్త దారిని నిర్మించుకోండి. ఈ సమయం మీకు చాలా లాభదాయకంగా ఉండబోతుంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా ప్రతి చోట మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీరు ఏదైనా పెద్దగా సాధించాలనుకుంటే ఇదే సరైన సమయం, గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు చేయాల్సింది మీ ఒకరి పోరాటమే. గ్రహాల గమనాన్ని బట్టి చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఏ పని చేసినా, ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు ఏవైనా సరే అవి మీరే స్వయంగా చూసుకోవాలి. ఎవరికి ఈ విషయాలు చెప్పకండి. చివరికి మీ ఆస్తిపాస్తుల వివరాలు కూడా రహస్యంగా ఉంచడమే మంచిది, లేదంటే మీరు మోసపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే మీ జీవితంలో ఒక సమస్య పోతే మరొకటి వస్తువు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది కదా. అయితే ఇక ఆ కష్టాల కాలం ముగిసిపోయింది. త్వరలోనే మీకు ఆ ఇబ్బందుల నుండి పూర్తి విముక్తి కలగబోతుంది. నిజం చెప్పాలంటే ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియో మీ జీవితంలోనే ఒక పెద్ద మలుపు కాబోతుంది. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పబోయే విషయాలు మీ జీవితంలో పచ్చి నిజాలు కాబోతున్నాయి. ఇక రాబోయే 48 రోజులు మీకు డూ ఆర్ డై అన్నట్లుగా ఉండబోతున్నాయి. మీ జీవితంలో చిన్నపాటి తుఫాను రావచ్చు, కానీ భయపడకండి. సమస్యలను చెప్పడమే కాదు, వాటిని పరిష్కారాలు కూడా నేను మీకు వివరిస్తాను. ప్రస్తుతం మీ జీవితంలో జరుగుతున్న గొడవలు, టెన్షన్లు, మనస్పర్ధలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసా? మీ చుట్టూ ఉన్న 3 శత్రువుల వల్ల ఇదంతా జరుగుతుంది. వాళ్ళు మీకు ఎంత దగ్గర వాళ్ళంటే మీరు వాళ్ళని మనవాళ్ళు అని పిలుచుకుంటారు, కానీ నిజానికి వాళ్ళే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఇప్పటి వరకు జీవితంలో చాలా భరించారు. ఒక్కోసారి మీ వాళ్ళ మాటలకే మీ మనసు ముక్కలైపోయింది. మీరు మంచి చేయకపోతే అందరూ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరికైనా సహాయం చేద్దామని వెళితే ఉల్టా మీ మీదనే నిందలు వేశారు. అన్నింటికంటే పెద్ద బాధ ఏంటంటే ఇప్పటి వరకు మీ మనసులోని బాధను ఎవరూ అర్థం చేసుకోలేదు. లోపల ఎంత బాధ ఉన్నా బయట మాత్రం నవ్వుతూ అందరి ముందు ధైర్యంగా కనిపిస్తారు. కానీ లోపల మీరు ఎంత కుమిలిపోతున్నారో ఆ దేవునికే తెలుసు. మీరు చాలా మంచివారు, స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి. చిన్న చిన్న విషయాలకే సంతోషపడతారు. అలాగే ఎవరైనా ఏదైనా అంటే అంతే త్వరగా బాధపడతారు. ఎవరికి నో అని చెప్పలేని మీ బలహీనతే ఇతరులకు పెట్టుబడిగా మారింది. అందుకే జనాలు మిమ్మల్ని వాడుకుంటున్నారు, మీ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. కానీ ఇకపై అలా జరగనివ్వకండి. ఎందుకంటే ఈ 48 రోజులు మీ ఫ్యూచర్కి చాలా కీలకం. గ్రహాల మార్పు వల్ల మీ అదృష్టం మారబోతుంది. సరైన సమయం, సరైన నిర్ణయం తీసుకుంటే మీ లైఫ్లో ఒక అద్భుతం జరుగుతుంది.
ఆ అమ్మవారి కృప మీ మీద ఉండాలంటే వెంటనే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో 3 సార్లు జై దుర్గా భవానీ అని టైప్ చేయండి. మేషరాశి వారికి ఈ సమయం చాలా కీలకమైనది. ప్రస్తుతం జీవితం మీద నిరాశగా ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సందేహం చేరాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు మేల్కోవాలి. మీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో, ఎవరు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారో, ఎవరు నటిస్తున్నారో తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది. గ్రహాల మార్పు వల్ల రాబోయే ఇబ్బందుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఒంటరిగా కాదు, ఈ విశ్వంలోని శక్తులని మీ వెంటే ఉన్నాయి. ఆ అమ్మవారి ఆశీర్వాదం త్వరలోనే మీ మీద కురవబోతుంది. ఈ కుతంత్రాల లోకంలో మీరు ఎదుటివారికి లేదు, కుదరదు అని చెప్పడం నేర్చుకోకపోతే జనాలు మీ మనసుని, మీ డబ్బుని, మీ సమయాన్ని, ఆఖరికి మీ నమ్మకాన్ని కూడా వాడుకుంటూనే ఉంటారు. అందుకే ఇప్పుడు మీ మనసుకు రాయి చేసుకోవాలి. మీరు ఎందుకు ఇంత ఎమోషనల్గా మారిపోతున్నారో తెలుసా? దానికి కారణం మీ జాతకాల్లోని గ్రహాలే. మీ మనసుకి అధిపతి అయిన బుధ గ్రహము చాలా అమాయకమైనది. అందుకే మీరు ఎవరికి నో చెప్పలేకపోతున్నారు. అలాగే శుక్రగ్రహం కూడా మీ మీద ప్రభావం చూపుతుంది. బుధుడు గనక బలంగా ఉంటే మీలో తెలివితేటలు, వ్యాపార దక్షత పెరుగుతాయి. కానీ అది బలహీనపడితే మీ అమాయకత్వాన్ని జనాలు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. మీరు చేసే మంచిని కూడా లోకం తప్పుగా అర్థం చేసుకుంటుంది. అందుకే బుధ గ్రహాన్ని బలోపేతం చేయడానికి మీరు పచ్చ రంగు వస్తువులను దానం చేయాలి. ఉదాహరణకి పచ్చటి బట్టలు లేదా పచ్చ పెసళ్ళు దానం చేయండి. ముఖ్యంగా బుధవారం రోజున 5 కిలోల పచ్చ పెసళ్ళు ఒక పచ్చటి బట్టలో మూటగట్టి ఏదైనా గుడిలో దానం చేయండి. ఇలా వరుసగా 5 బుధవారాలు చేస్తే మంచిది. వినాయకుడి గుడిలో చేస్తే ఇంకా వినాయకుడి గుడిలో అద్భుతమైన ఫలితం ఉంటాయి. ఆ రోజు పచ్చని కూరగాయలు తినడం కూడా మీకు చాలా మేలు చేస్తుంది. ఇక రెండోది, శుక్రగ్రహం మీ జీవితంలో ప్రేమ, భార్యాభర్తల సుఖం, విలాసాలు అన్నీ దీని మీద ఆధారపడి ఉంటాయి. ఈ గ్రహం గనక దెబ్బతింటే మీ రిలేషన్స్ పాడైపోతాయి, ఇంట్లో గొడవలు వస్తాయి. అందుకే శుక్రుని ప్రసన్నం చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ రెమెడీ ఉంది. మీరు ఒక మంచి క్వాలిటీ ఉన్న కొంచెం ఖరీదైన చేతి గడియారాన్ని ధరించడం మొదలుపెట్టండి. ఎందుకంటే వాచ్ కావాలని సూచిక. శుక్రుడు కూడా కాలానికి సంబంధించిన గ్రహమే. మంచి వాచ్ పెట్టుకోవడం వల్ల మీ టైం మారుతుంది. ఇది మేము ఆల్రెడీ ఒకరి మీద ప్రయోగించి చూసాం. వాచ్ మార్చిన తర్వాతే వారి జీవితం సుఖ సంతోషాలతో నిండిపోయింది. దీనితో పాటు బయటకు వెళ్ళేటప్పుడు లైట్గా ఉండే పర్ఫ్యూమ్ వాడుతూ ఉండండి. మీ జేబులో ఎప్పుడూ ఒక తెల్లని ఖర్చు ఉంచుకోండి. అది అసలు మురికిగా ఉండకూడదు. అలాగే రోజు మీ 2 అరచేతులు ఒకదానితో ఒకటి రాపిడి చేస్తూ మసాజ్ చేసుకోండి. దీనివల్ల మేషరాశి వారి జాతకంలో శుక్రుడి బలం పెరుగుతుంది. మీ అరచేతులోని బొటనవేలు కింద భాగాన్ని రుద్దడం వల్ల అక్కడి వేడి పుడుతుంది. దీనివల్ల మీ శుక్రగ్రహం యాక్టివేట్ అవుతుంది. అప్పటి నుండి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు మొదలవుతాయి. మీరు తక్కువ కష్టపడినా ఎక్కువ ఫలితం దక్కుతుంది. ప్రేమ వ్యవహారాల్లో గొడవలు తగ్గి అనుబంధం పెరుగుతుంది. మీలో పోయిన ఆ పాత గ్లామర్, ఆకర్షణ మళ్ళీ తిరిగి వస్తాయి. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. మీ మనసులోని మంచితనం ఇకపై మీ బలహీనత కాదు, అది మీ బలం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బుధ శుక్ర గ్రహాల శుభ దృష్టి మీ మీద పడింది. ఈ పరిహారాలను మీరు మనస్ఫూర్తిగా చేస్తే ఆ అమ్మవారి కృప మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. అందుకే బుధవారం, శుక్రవారం రోజుల్లో ఈ పనులు చేయడం ఇప్పుడే మొదలుపెట్టండి. గ్రహాలు మీకు అనుకూలిస్తే ఈ ప్రపంచంలో మీ వెన్నంటే ఉంటుంది. ఆ నమ్మకంతో ముందడుగు వేయండి. ఈ కల్తీ లోకంలో సరైన జ్ఞానం ఉంటే ఏ సమస్యకైనా జయించవచ్చు. మీ జీవితాన్ని మార్చుకోవడానికి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మీ ఆర్థిక కష్టాలు పోగొట్టి 2 అదిరిపోయే పరిహారాలు చెప్తాను, వినండి. మొదటిది, సోమవారము లేదా శనివారం రోజున 2 గుప్పెల్లో గోధుమలు, 2 కేసరి పువ్వు రెబ్బలు, 11 తులసి ఆకులు కలిపి పిండి పట్టించండి. ఆ పిండితో రొట్టెలు చేసుకుని తినడం. దీనివల్ల లక్ష్మీదేవి ప్రసన్నమై మీ ఇంట్లో ధనవృద్ధి జరుగుతుంది. రెండవది, శుక్రవారం రోజున ఒక మట్టి పాత్ర తీసుకోండి. అందులో ఒక ఎర్రటి బట్టలో వెండి నాణాన్ని మూటగట్టి ఉంచండి. దానిపై గోధుమలు లేదా బియ్యం పోయండి. ఈ పాత్రను మీ ఇంట్లో వాయువ్య మూలలో లేదా నార్త్ వెస్ట్లో ఉంచి లక్ష్మీ పూజ చేయండి. అలాగే మీ ఇంట్లో ఉన్న బంగారు నగలను శుభ్రం చేసి పూజలో ఉంచి వాటికి కేసరి తిలకం దిద్ది కనకదార స్తోత్రం చదవండి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీకు ధనలాభం కలుగుతుంది. కానీ గుర్తుంచుకోండి, వచ్చే 10 రోజులు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఒక పెద్ద ప్రమాదం మీ తలుపు తట్టవచ్చు. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. అందుకే ఈ వీడియోను దేవుడిచ్చిన సంకేతంగా భావించి జాగ్రత్త పడండి, లేదంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.
ఒకవేళ మీ జాతకంలో రాహు నీచ స్థితిలోకి వెళితే మీ పేరు ప్రతిష్టలు, ఆరోగ్యం, డబ్బు అన్నీ నాశనమైపోతాయి. కాబట్టి జాగ్రత్తగా. ఎక్కడైనా ధర్మాన్ని ఎగతాళి చేస్తున్నా లేదా ఆడవారిని అవమానిస్తున్నా అలాంటి చోట మీరు అస్సలు ఉండకండి. ఆ పరిసరాల నుండి వెంటనే వచ్చేయండి. ఎందుకంటే అలాంటి పనులు చేసే వారి వల్ల రాహువు బలహీనపడతాడు. ఆ దోషం మీకు కూడా చుట్టుకునే ప్రమాదం ఉంది. ఇక హనుమంతుని భక్తుల కోసం ఒక ప్రత్యేకమైన పరిహారం. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు రావి చెట్టు కింద దేశీ నెయ్యితో దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల రాహు ప్రభావం తగ్గి మీ పనుల్లో వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అయితే వీటన్నింటిని కంటే పెద్ద ప్రమాదం మరొకటి ఉంది, అదే బద్ధకం. అయినా రేపు చూద్దాంలే, ఇప్పుడు టైం లేదు అని వాయిదా వేస్తే అది మీ జీవితంలో అతిపెద్ద నష్టానికి దారితీస్తుంది. గుర్తుంచుకోండి, ఆఖరి నిమిషంలో ఆసుపత్రిలో డాక్టర్ వచ్చి ఇక టైం లేదు అని చెప్పినప్పుడు బాధపడితే లాభం ఉండదు. అందుకే ఇప్పటి నుండే మీ మనసుకి నచ్చినట్టుగా సంతోషంగా బతకడం నేర్చుకోండి. మీ వాళ్ళతో సమయం గడపండి. జీవితాన్ని ఒక బరువులా భావించకుండా ప్రతి నిమిషాన్ని ఆస్వాదించండి. వచ్చే 10 రోజుల్లో మీ మీద శుక్రుడు దృష్టి పడబోతుంది. శుక్రుడు అంటేనే ప్రేమ, అందం మరియు బంధుత్వాలకు చిహ్నం. ఒకవేళ మీరు ఇతరులను దూషించడం, బూతులు మాట్లాడడం లేదా ఎదుటివారి మనసు నొప్పించడం వంటి పనులు చేస్తే మీ శుక్రగ్రహం పాడైపోతుంది. దీనివల్ల చర్మ వ్యాధులు రావడం లేదా మీ సంబంధాలు తెగిపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే మీ మాట తీరును జాగ్రత్తగా చూసుకోండి. మాట జారితే తిరిగి తీసుకోలేము. అది అవతలి వారికి లోతైన గాయాన్ని మిగులుస్తుంది. ఈ చిన్న చిన్న చిట్కాలు మీ శుక్రుడు ఎంత పవర్ఫుల్గా మారుస్తాయంటే మీరు చేసే ప్రతి పనిలో సక్సెస్, ప్రేమలో మాధుర్యం, జీవితంలో సుఖ సంతోషాలు వెల్లుతాయి. ఇక వచ్చే 48 రోజుల్లో మీకు అందబోయే ఆ పెన్ను సంతోషాల గురించి చెప్పినా మీ ప్రేమంలో విజయం లభిస్తుంది. కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్ళీ మీలో నిండుతుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో ఊహించని ఎదుగుదల కనిపిస్తుంది. అంతేకాదు, మీ అదృష్టాన్ని తలకిందులు చేసే ఆ బగాలముఖి దేవి దివ్య మంత్రం గురించి కూడా తెలుసుకుందాం. అందుకే వీడియోని చివరి దాకా చూడండి. సగజ్ఞానం ఎప్పుడు ప్రమాదకరమే, కాబట్టి పూర్తి విషయాలు తెలుసుకుంటేనే అది మీకు రక్షణ కవచంలో మారుతుంది. గుర్తుంచుకోండి, భగవంతుడు తన నిజమైన భక్తులకు మాత్రమే ముందుగా హెచ్చరికలు పంపిస్తాడు. ఈ మాటలు కూడా అలాంటి హెచ్చరికలే. వీటిని అర్థం చేసుకుని ఈ రోజు నుండే మీ జీవితాన్ని మార్చుకునే దిశగా అడుగులు వేయండి. చూడండి మిత్రులారా, గ్రహాల గమనం ఇప్పుడు మరో కొత్త సంకేతాన్ని ఇస్తోంది. మీ కుండలిలోని కుజుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పుడు ఏర్పడబోయే ఈ బుధయోగం మీ జీవితంలో ఒక గొప్ప సానుకూల మార్పును తీసుకురాబోతుంది. ఈ యోగం వచ్చిందంటే సాక్షాత్తు అదృష్టం మీ తలుపు తట్టినట్టే లెక్క. మీకు దూరం అయిపోయినవి ఇక తిరిగి రావు అని మీరు వదులుకున్నవి అన్నీ ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నాయి. అది పాత స్నేహితుడైనా, పోయిన ఆస్తిపాస్తులైనా, పాత ప్రేమికులైనా లేదా మొండి బాకీలైనా సరే అన్నీ తిరిగి వస్తాయి. మీ దగ్గర అప్పు తీసుకొని మొహం చాటేసిన వ్యక్తి కూడా ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చి మరి మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాడు. కానీ ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక. మంచి రోజులు వస్తున్నప్పుడు దానితో పాటే పాత తప్పులు, పాత గాయాలు, పాత బాధలు గుర్తుకు రావడానికి అవకాశం ఉంది. మీరు ఆ జ్ఞాపకాల్లో మునిగిపోతే మాత్రం డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మీ గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే మీ జీవితం చాలా కష్టమైపోతుంది. అందుకే మీ మనసుని దృఢంగా ఉంచుకోండి. కేవలం మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. మీరు చాలా మంచివారు, స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి. కానీ ఎవరో ఏదో చెప్పగానే నమ్మేస్తారు చూశారా, అది మీ బలహీనత. ఇకపై ఎవరు మాటో విని మీ నిర్ణయాలు మార్చుకోకండి. మీకంటూ ఒక ఆలోచన ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. లేదంటే ఈ లోకం మిమ్మల్ని తప్పు పట్టిస్తుంది. దానివల్ల మీరు మళ్ళీ నష్టపోతూనే ఉంటారు. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే మీ వ్యక్తిత్వం చాలా ముఖ్యము. మీ పేరు వెంటనే నిజాయితీకి, మానవత్వానికి నిదర్శనంలా ఉండాలి. జనాలు మీతో కలవాలని వారే కోరుకునేలా మీ ప్రవర్తన ఉండాలి. ఎమోషన్స్కి లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మోసాలు, బాధలు తప్పవు. గుర్తుంచుకోండి, మీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మీ పెళ్ళి, ఆస్తిపాస్తులు అన్నీ ఇప్పటికే నిర్ణయించబడి ఉంటాయి. మన చేతుల్లో ఉన్నది కేవలం కర్మ మాత్రమే. అందుకే ఈ మాయలో పడిపోకండి. వాడిన కార్లు, వాడిన ఆస్తులు చూసి మిమ్మల్ని మీరు తిట్టుకోకండి. కారు అనేది కొద్దిసేపే ఇచ్చే సంతోషాన్ని, కానీ దాని మెయింటెనెన్స్ ఖర్చులు మీకు భారం కాకూడదు. ఎప్పుడు మీ తహతహకు మించి ఖర్చు చేయకండి. అంటే ఉన్న దాంట్లోనే సర్దుకోవడం నేర్చుకోండి. మొదట ఆర్థికంగా నిలదొక్కుకోండి. ఆ తర్వాతే విలాసాల గురించి ఆలోచించండి. అనవసరమైన ఆడంబరాలకు వెళితే శనిదేవుడు పరీక్షలో మీరు ఫెయిల్ అవుతారు.
మీరు డబ్బును గౌరవిస్తున్నారా లేక తగిలేస్తున్నారా అని శనిదేవుడు గమనిస్తూ ఉంటారు. పొదుపు చేయడమే మీ జీవితానికి శ్రీరామ రక్ష. పొదుపు చేయడానే మీ మంత్రంగా మార్చుకోండి. మీ భవిష్యత్తును భద్రంగా ఉంచుకోండి. మరియు ప్రతి నిర్ణయానికి 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోండి. ఇక చివరిగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మీ జీవితంలో సుఖ సంపద శాంతి కలగాలంటే సాక్షాత్తు అమ్మవారికి చిన్న పరిహారం చేయండి. ప్రతి మంగళ మరియు గురువారం నాడు అమ్మవారికి పసుపు రంగు పూలు మరియు కొబ్బరికాయను సమర్పించండి. కొంచెం పసుపును ఒక చిన్న కుప్పలా చేసి దానిపై దీపం వెలిగించండి. వీలైతే అమ్మవారికి పసుపు రంగు వస్త్రాలను సమర్పించండి. ఇలా చేయడం వల్ల అమ్మవారు ప్రసన్నమై మీ శత్రువులను నాశనం చేస్తుంది. మీ పనుల్లో వచ్చే ఆటంకాలు, కష్టాలు, రోగాలు మరియు ధన సంబంధిత ఇబ్బందులన్నీ పటాపంచలైపోతాయి. దీనితో పాటు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఓం హ్రీం బగాలముఖి దేవి అయి నమః. ఈ మంత్రం ఎంత పవర్ఫుల్ అంటే మీ జీవితంలో పెనుమార్పులను తీసుకొస్తుంది. మీ జీవితం ప్రతి సంక్షోభం నుండి విముక్తి పొందుతుంది. కాబట్టి పూర్తి శ్రద్ధతో, నమ్మకంతో ఈ పని చేయండి. వచ్చే 48 రోజుల్లోనే మీ జీవితం ఒక అద్భుతంగా మారుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.